నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ప్రధానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విభజన హామీల అమలు కోసం అభ్యర్థన తెలంగాణకు ఇతోధిక సాయం చేయాలని మోదీకి సీఎం వినతి అన్ని విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారన్న భట్టి విక్రమార్క ఫాక్స్కాన్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సహకరిస్తామన్న రేవంత్ రెడ్డి తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ ఏపీలో ఉద్యమాల హోరు సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన 7వ రోజు సమగ్ర శిక్షా సిబ్బంది నిరసన అంగన్వాడీలతో మళ్లీ విఫలమైన ప్రభుత్వ చర్చలు జీతాలు పెంచేందుకు సమయం కోరిన సర్కార్ సమ్మె కొనసాగుతుందన్న సంఘాలు గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ సీఎం పర్యటనకు వచ్చిన డ్వాక్రా మహిళలకు తప్పని ఇక్కట్లు వాణిజ్య నౌకలపై దాడులను సహించబోమన్న రాజ్నాథ్ సముద్ర గర్భంలో దాగిన బాధ్యులను పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరిక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. హస్తినలో ప్రధానితో సమావేశమైన సీఎం డిప్యూటీ సీఎం విభజన చట్టంలో పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆర్థికంగా తెలంగాణకు ఇతోధిక సాయం చేయాలని కోరారు. ప్రధాని మోదీ తమ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో అంశాలపై వినతిపత్రం అందించారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును తక్షణం మంజూరు చేయాలని కోరారు. తెలంగాణకు ఐఐఎం, సైనిక స్కూల్ కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి, భట్టి 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. పీఎం మిత్ర కింద గుర్తించిన 7 మెగా జౌళి పార్కుల్లో వరంగల్ జాతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించినందున దానికి రావాల్సిన నిధులు రాలేదని, వెంటనే దాన్ని గ్రీన్ ఫీల్డ్ లోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేసేలా కేంద్ర ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి సడలింపుపై అడగలేదని ప్రధానితో భేటీ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామన్నారు. ఒక రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయాన్ని చేస్తామని ప్రధాని తమతో చెప్పినట్లు భట్టి వివరించారు. తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయటమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి శాఖాపరంగా కేంద్రం నుంచి పెండింగ్ నిధులపై నివేదిక ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం. వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్ శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్గా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తెలంగాణలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదిస్తే రెండింటికే ఆమోదం తెలిపారని, మిగిలిన 12 రహదారుల అప్గ్రేడ్ చేయాలని ప్రధానిని కోరినట్లు సీఎం వివరించారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాలో ఫాక్స్కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫాక్స్కాన్ భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని చెప్పారు.
యాపిల్ ఫోన్ అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థకు కొంగర్ కలాన్లో గత ప్రభుత్వం సుమారు 120 ఎకరాలు కేటాయించింది. 1,00,000 ఉద్యోగాలు కల్పించేలా ఫాక్స్కాన్ అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఫాక్స్కాన్ను బెంగళూరు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎన్నికల సమయంలో ప్రచారం జరగ్గా ఆ కంపెనీ ప్రతినిధులు ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీలో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను అత్యంత సులభంగా ఇవ్వడం సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని మంత్రులు పునరుద్ఘాటించారు. ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న ప్రజా పాలనకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. నల్గొండలో జరిగిన అవగాహన సదస్సుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రజా పాలన విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే ప్రజా పాలన ఉద్దేశమని ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై సమాధానం చెప్పలేని గత పాలకులు శ్వేతపత్రం అంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. విధ్వంసమైన తెలంగాణను అన్ని రంగాల్లో గాడిన పెడతామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. మిగిలిన కార్యక్రమంలో ఏ విధంగా పేదలైన అర్హులకు చెందాలి, దాని విధంగా ఏ విధంగా మేము అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఆదరా బాదరా కాకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేసినాం. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, నాయకులు, మంత్రులు వారందరూ చెప్పేది ఏంటంటే ఈ కుంటి శాఖలన్నీ చూపించి మీరు 6 గ్యారెంటీలు ఎత్తేయటానికే కదా అని అంటారు. మాకు అటువంటి ఆలోచన లేదు. మా చిత్తశుద్ధి, మా నిజాయితీ 100కి 100% ప్రజలు నమ్మారు. సమాన పనికి సమాన వేతనం సహా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక దీక్షలు చేస్తామని హెచ్చరించారు. వేతనాల పెంపు సహా పలు డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో నిరసన తెలిపిన కార్మికులు కనీస వేతనంతో పాటు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నందిగామలో పారిశుద్ధ్య కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పురపాలక కార్యాలయాల ఎదుట కార్మికులు ధర్నా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చెత్తను తరలించేందుకు అధికారులు యత్నిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లోని చెత్తను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ వద్ద నిరసనకు దిగారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం పురపాలక కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖ రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. విశాఖలో కార్మికుల సమ్మెతో చెత్త సేకరణ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద ధర్నా చేసిన కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. మున్సిపల్ వర్కర్లే అందరినీ పర్మిట్ చేస్తానని నువ్వు మాటిచ్చావు. ఆ పని ఏమైంది నీకు? నువ్వు ఎందుకు మర్చిపోయావు మమ్మల్ని? కానీ నువ్వు పాదయాత్రలో చెప్పింది అమలు చేయలేదు. సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. ఇవ్వకపోతే గనక నిన్ను కూడా అలాగే ఊడ్చేస్తాం. గద్దె ఎక్కిచ్చాక మేము కార్మికులు ఎవరం కనబడట్లేదు. నేను 2 నెలలకే పర్మిట్ చేస్తానని చెప్పానని చెప్పిన 4 ఏళ్ళు అయినా కానీ పర్మిట్ చేయడానికి ఊసే ఎత్తలేదు. ఈ జీతాలు కూడా అంతంత మాత్రమే. మరి 60 సంవత్సరాలు వచ్చినాయని 60 సంవత్సరాల వాళ్ళని తొలగించారు. వాళ్ళ పిల్లల్ని పెట్టుకోమన్నారు. కొంతమందినే పెట్టుకున్నారు. మరి వాళ్ళు పిల్లలు పెట్టుకున్నారు. పిల్లలు చూస్తారా? చూడరు కదా. వీళ్ళు ఏం తిని బతకాలి? 60 సంవత్సరాలలో ఇళ్ల కాడ కూర్చుంటున్నారు. అట్లా కాకోకుండా పర్మిట్ చేయండి. అనంతపురంలో మున్సిపల్ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ వరకు కార్మికులు ర్యాలీ చేశారు. తెలుగుదేశం, ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కళ్యాణదుర్గం పురపాలక కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ధర్నా చేసిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కార్మికులు కమిషనర్కు వినతి పత్రమిచ్చారు. కడపలో విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4వసారి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో ఈ సాయంత్రం నుంచి దాదాపు 3 గంటల పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు అంగన్వాడీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వేతనాల పెంపుపై ప్రభుత్వం అంగన్వాడీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమ్మె కొనసాగింపునకే అంగన్వాడీలు నిర్ణయించారు. జీతాల పెంపునకు ప్రభుత్వం సమయం కోరగా అంగన్వాడీలు నిరాకరించారు. గౌరవేతనం పెంచమని వాళ్ళు డిమాండ్ చేశారు. మేము సమయం అడిగాము. సమయం అడిగిన తర్వాత వచ్చి కాదు ఇప్పుడు చెప్పి అప్పుడు వచ్చి మీరు పెంచుకోండి, మాకు ఏప్రిల్ నుంచో ఎప్పటి నుంచో దాన్ని ఇవ్వండి అన్నారు. ఇది సమయం కాదని రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు ఇప్పుడు ఏమన్నామంటే పండగ వరకు దీన్ని వాయిదా చేసుకోండి, పండుగ తర్వాత కూర్చొని అప్పుడు మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. అసలే ప్రభుత్వం చేసుకోవాలి తప్పదు కదా. ఇప్పటికీ 4 సార్లు చర్చలు జరిపారు. 4 సార్లు కూడా బుజ్జగింపులో బెదిరింపులు తప్పనిచ్చి మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ మాత్రం ఆలోచన చేయలేదు. ఈరోజు చర్చలు విఫలమైనవి. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ముట్టడి చేస్తాం. అట్లనే ప్రభుత్వం దిగి రాకపోతే రేపు జనవరి 3వ తారీఖున కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి. అంగన్వాడీల మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 15వ రోజు కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు గరిటెలతో పళ్లాలను మోగిస్తూ నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీలు నిరసన తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రిని చుట్టుముట్టిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో అంగన్వాడీలు ప్లేటు గరిటెలతో మోత మోగించారు. ఈ శబ్దాలు సీఎం జగన్కు వినపడాలి అని నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దీక్షా శిబిరంలో ఖాళీ కంచాలను గరిటెతో కొడుతూ నిరసన తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన అంగన్వాడీలు ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి వద్ద అంగన్వాడీల ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల ఆందోళనపై స్పందించిన మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలతో కలిసి చిన్నారులు పళ్లాల శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 7వ రోజు కొనసాగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశాఖలో ఉద్యోగులు భిక్షాటన చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీలో పాకాలపాటి రఘువర్మ, వేపాడ చిరంజీవులు సంఘీభావం తెలిపారు. సీఎం నియంతృత్వ ధోరణి వీడాలని, ఉద్యోగులతో చర్చలు జరపాలని కోరారు. కాకినాడలో ధర్నా చౌక్ వద్ద పాటలు పాడుతూ నిరసన తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద సమ్మె కొనసాగించిన ఉద్యోగులు అధికారులు వేతనంలో కోత విధిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు, నెల్లూరు కలెక్టరేట్ల వద్ద భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె చేసిన ఉద్యోగులు ప్రభుత్వం మొండి వైఖరి వదిలి న్యాయం చేయాలని కోరారు. పుట్టపర్తిలో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. అధికారం కోసం పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని విస్మరించడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రగా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ వైఖరి కారణంగా ఏపీలోని వేర్వేరు వర్గాలు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే లక్ష్యంతో ఉద్యమిస్తున్నారని లోకేష్ వివరించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇలా అందరూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారని లోకేష్ మండిపడ్డారు. ఆయా వర్గాలకు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వైకాపా 4 ఏళ్ల పాలనలో పొన్నూరు నియోజకవర్గంలో 2200 కోట్ల విలువైన గ్రావెల్ దోచుకున్నారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. సీఎం జగన్కి సైతం ఈ దోపిడీలో వాటా ఉందని అన్నారు.
పొన్నూరులో మట్టి మాఫియా అరాచకాల్ని నిరసిస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార పార్టీ నేతల దోపిడీని ఎండగట్టారు. అడ్డగోలుగా జరిగిన తవ్వకాల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానికులు నరేంద్రకు వివరించారు. ఈ పాదయాత్రలో తెలుగుదేశం నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అక్రమ తవ్వకాలపై 5 కోట్లు జరిమానా విధించామని గనుల శాఖ డైరెక్టర్ చెప్పినా ₹1 కూడా వసూలు చేయలేదని నేతలు దుయ్యబట్టారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత లోతు తవ్వారు, ఎంత విస్తీర్ణం చేసి తవ్వారు, వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏంటి, అసలు అనుమతులు ఉన్నాయా లేవా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది లేకుండా టెంపరీ పర్మిట్ల పేరుతో దాదాపు 50కి పైగా పర్మిట్లు ఇచ్చి గ్రావెల్ మాఫియా గ్రావెల్ తవ్వేసింది. ముఖ్యమంత్రి ఏం చేయాలి? తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నియంత్రించాల్సిన వాళ్ళు నియంత్రించకపోగా పిలిపించి కప్పం కట్టించుకుంటున్నారు. దాదాపు 700 ఎకరాల్లో ఎకరానికి 3 కోట్ల విలువైన గ్రావెల్ అనుకుంటే 2100 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ని 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మింగారు. ప్యాలెస్కి పిలవటం, కూర్చోబెడతాం, లెక్కలు తీయటం, ఈయన వాటా ఈయన తీసుకోవటం, ఆయన వాటా ఆయన తీసుకోవటం. గ్రామస్థాయి క్రీడాకారుల ఆణిముత్యాలను గుర్తించి జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏటా ఈ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ బ్యాట్ పట్టుకుని కాసేపు క్రికెట్ ఆడారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బౌలింగ్ చేయగా మంత్రి రోజా కీపింగ్ చేశారు. మంత్రి రోజాకు క్రికెట్ బ్యాటింగ్పై సీఎం జగన్ సలహాలిచ్చారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు. ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. గుంటూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన మహిళలు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇక్కట్లు తేగా విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. సీఎం పర్యటనకు డ్వాక్రా మహిళలను తరలించారు. నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల నుంచి లయోలా పబ్లిక్ స్కూల్ వరకు బ్యారికేడ్లు కట్టి మహిళలను ఇరువైపులా నిలబెట్టారు. వారికి తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైకాపా కార్పొరేటర్లు బహిష్కరించారు. సీఎం పర్యటనకు వచ్చిన కార్పొరేటర్లను లయోలా స్కూల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంట్రీ పాసులున్నాయని, కార్పొరేటర్లమని ఐడి కార్డులు చూపించినా వినలేదు. పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు. గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగు యువత, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చుట్టుగుంట కూడలిలో ధర్నా చేశారు. ఆడుదాం ఆంధ్రకు వ్యతిరేకంగా అడుగుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆట స్థలాలు ఎక్కడా జగన్ అని నిలదీశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ శివాలయం వద్ద ఒడిషా ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతలో తెలుగుదేశం, సిపిఎం నాయకులు వాలీబాల్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోయారు. సిఐడి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టును ప్రవాసాంధ్రుడు యశస్వికి అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఎన్ఆర్ఐ యశస్విపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు భారత్ వచ్చిన యశస్విని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. యశస్వి పాస్పోర్టు స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు 41A నిబంధన ప్రకారం నోటీసులు ఇచ్చారు. పాస్పోర్టు ఇప్పించాలని కోరుతూ యశస్వి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు వెంటనే పిటిషనర్ పాస్పోర్టును వెనక్కి ఇవ్వాలని సిఐడిని ఆదేశించింది. వ్యూహం సినిమా విడుదలపై ఈ నెల 28న విచారణ తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. వ్యూహం సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వ్యూహం సినిమా కేవలం రాజకీయ ఎజెండాతో నిర్మించారని, తెలుగుదేశం, జనసేన నాయకులను కించపరిచేలా సినిమా తీశారని తెలుగుదేశం తరపు న్యాయవాది మురళీధర్రావు ఇవాల్టి విచారణలో వాదించారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక రివ్యూ కమిటీ వ్యూహం సినిమాపై రిపోర్టు కూడా ఇచ్చిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందని మురళీధర్రావు కోర్టుకు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్కు
అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారని ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరారు. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై ఈ సినిమా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అటు చిత్ర నిర్మాత తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి 28న వాదనలు వినిపిస్తానని చెప్పగా కోర్టు విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 2 అంకెల స్థానాలు గెలుచుకుంటామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రానప్పటికీ ఓట్ల శాతాన్ని 100% పెంచుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలు సహా తెలంగాణ ప్రజానీకం సిద్ధమైందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని, అందులో రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ ప్రకటిస్తామని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో వాహనదారులకు ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల చలాన్ల చెల్లింపుపై 80%, ఆర్టీసీ బస్సుల చలాన్లపై 90%, లారీలు, ఇతర వాహనాలన్నింటికీ 60% రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్తో పాటు మీ సేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చని తెలిపారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు హైకోర్టు జోక్యంతో రేపు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా తెలంగాణలోని 11 సింగరేణి ఏరియాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 84 పోలింగ్ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా సిపిఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్, ఐఎన్టియుసి, భారాసా అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుండగా 7ంటికి ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్ను పోలీసులు A1గా చేర్చారు. బ్యారికేడ్లు ఢీకొట్టింది సాహిల్ అని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తనకు బదులుగా డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సాహిల్ చెప్పడంతో డ్రైవర్ పిఎస్లో లొంగిపోయాడు. డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు సాహిల్తో పాటు కారులో 4 ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత మరో కారు తెప్పించుకుని పారిపోయిన సాహిల్ కోసం పంజాగుట్ట పోలీసులు గాలిస్తున్నారు. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారు సముద్ర గర్భంలో దాగినా వదిలిపెట్టబోమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. క్షిపణి విధ్వంస యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంపాల్ను నౌకాదళంలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న పోరుబందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఎంవీ కెమ్ ఫ్లూటో, అంతకుముందు ఎంవీ సాయిబాబా అనే వాణిజ్య నౌకలపై జరిగిన డ్రోన్ దాడులు కలకలం రేపాయి. ఇటీవల వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో సముద్రంలో గస్తీని ఉధృతం చేసినట్లు రాజ్నాథ్ చెప్పారు. సముద్రపు దొంగల ముప్పును, డ్రోన్ దాడులను అరికట్టేందుకు అన్ని శక్తులను మోహరించినట్లు మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో రైల్వే స్టేషన్లలో సెల్ఫీ బూత్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం నిధుల కోసం ఎదురుచూస్తుంటే ప్రధాని మోదీ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో మోదీ ప్రభుత్వానికి హద్దు లేకుండా పోయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ కటౌట్స్తో 822 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సైనిక దళాలను ఆదేశించడం దేశం కోసం తమ రక్తం దారబోసిన వీర సైనికుల త్యాగాలను రాజకీయం చేయడమేనని ఖర్గే ఆరోపించారు. ప్రజల సొమ్ముతో మోదీ సర్కార్ ఎన్నికల ప్రచారం కోసం చౌకబారు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్లలో తాత్కాలిక, శాశ్వత సెల్ఫీ బూత్ల ఏర్పాటుకు సంబంధించి ఆర్టీఐ చట్టం ద్వారా సంపాదించిన జాబితాను ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు.